హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే మేము భద్రాచలం వెళ్ళేటప్పుడు వీడియో. మేమైతే ఎప్పుడు లీవ్‌కెళ్ళినా కంపల్సరీ భద్రాచలం అయితే ఎళ్తాము. మాది పాలవంచ కదా! పాలవంచ నుంచి 30 కిలోమీటర్స్ అయితే భద్రాచలం వస్తది. కాబట్టి మేము ఎప్పుడెళ్ళినా కంపల్సరీ ఒక రోజైతే మేము భద్రాచలంలో టైమ్ స్పెండ్ చేసొస్తాము. మంచిగా పిల్లలతోని గోదావరిలో ఈత కొట్టించి, తర్వాత మంచిగా రాముల వారి దర్శనం అయితే చేసుకొనొస్తాము. వెళ్ళే దారిలో ఇదిగో ఈ టెంపుల్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి. అమ్మవారి దగ్గర గూడా ఆగి మంచిగా అమ్మవారి దర్శనం కూడా అయితే చేసుకొని భద్రాచలం వెళ్ళాము. ఇదిగో ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లోనే అమ్మవారి టెంపుల్ అయితే వెరీ వెరీ ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ మంచిగా మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటే అది జరుగుతది ఖచ్చితంగా అయితే. ఇంకా మా ఇంట్లోనైతే ఏ శుభకార్యం జరిగినా ఖచ్చితంగా అమ్మవారి దగ్గర అయితే జరుగుతది. ఇంకా మా పెళ్లి, ఇంకా మా ఇద్దరి పిల్లల అన్నప్రసన్న, ఇంకా రీసెంట్‌గా మా మరిది గారి పెళ్లి కూడా ఇక్కడే జరిగిందండి. అంటే పక్కన ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్ హాల్‌లో అయితే జరుగుతది. ఈ అమ్మవారి టెంపుల్ ఇదంతా అయితే నేను నా ఛానల్‌లో చాలా సార్లు అప్‌లోడ్ చేశాను. అందుకనే నేను ఇప్పుడైతే డీటెయిల్‌గా తీయలేదు. ఒకసారి మీరు ఇదంతా తెలుసుకోవాలి, ఇదంతా చూడాలి అనుకుంటే నా ఛానల్‌లో ఖచ్చితంగా ఉంటది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మీరెప్పుడైనా ఈ టెంపుల్‌కెళ్లారా? ఎళ్తే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. ఇదిగో అమ్మవారి గుడి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత ఇదిగో భద్రాచలం అయితే ఎళ్తున్నాము. ఇదిగో భద్రాచలం ఫ్లైఓవర్ దగ్గర వరకైతే వచ్చేసాము. ఇదిగో భద్రాచలం ఫ్లైఓవర్ కూడా వచ్చేసింది. భద్రాచలం టెంపుల్ గురించి కూడా నా ఛానల్‌లో అయితే ఉంది. చాలా సార్లు వెళ్ళాము. చాలా సార్లు కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఈసారైతే నేను టెంపుల్ ఇదంతా వీడియో క్లారిటీగా తీయలేకపోయాను. ఎందుకంటే కార్‌లో పెట్టేసి కారు దూరంగా పార్కింగ్ ఉంటది కదా! అక్కడ లోపలికైతే మొబైల్ ఎలో ఉండదు. లోపలికెళ్ళేటప్పుడు అంటే దర్శనానికెళ్ళేటప్పుడైతే మొబైల్ లోపలికి ఎలో ఉండదు. అందుకని మొబైల్స్ అన్నీ కార్‌లోనే పెట్టేసి మేమైతే లోపలికెళ్ళాము. నేనైతే ఈసారి టెంపుల్ ఇదంతా నేనైతే డీటెయిల్‌గా వీడియో తీయలేకపోయాను. వెళ్ళేటప్పుడు అంటే ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడైతే కొంచెం కొంచెం గుడి ఆవరణాలైతే నేను వీడియో తీశాను. ఖచ్చితంగా చూడండి. భద్రాచలం టెంపుల్ గురించి ఇదంతా కావాలంటే నా ఛానల్‌లో ఉంటది. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. మేమైతే భద్రాచలం చాలా సార్లు ఎళ్ళాం కాబట్టి చాలా సార్లు నేనైతే అప్‌లోడ్ చేశాను. ఇగో ఇప్పుడే భద్రాచలంలోకైతే ఎంట్రీ అవుతున్నాము. మేమైతే ఇక్కడికి జమ్మూ రాకముందుల లాస్ట్ 2 ఇయర్స్ అయితే మా హస్బెండ్ భద్రాచలంలో చేశారు. అప్పుడైతే మేము 2 ఇయర్స్ మేము భద్రాచలంలోనే ఉన్నాము. మంచిగా ఇదంతా మాకు తెలుసండి. మందిరం ఇంకా చుట్టుపక్కల రాస్తాలు ఇవన్నీ మాకు మంచిగా తెలుసు. ఆ 2 ఇయర్స్ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఎప్పుడు బయటికెళ్ళాలనిపించినా గానీ మేమెక్కువ ఈ భద్రాచలం టెంపుల్‌కే వచ్చేది. ఇంకా గోదావరికి వచ్చేది. పిల్లలతో ఇక్కడైతే మంచిగా టైమ్ స్పెండ్ చేసేది. ఆ 2 ఇయర్స్ అయితే చాలా బాగా అయిపోయినాయి. ఎప్పుడు ఖాళీగా ఉన్నా మంచిగా దర్శనం కొరకు వచ్చేది. ఇంకా గోదావరి దగ్గరికొచ్చేది. చాలా అంటే చాలా బాగా గడిచిపోయింది ఆ 2 ఇయర్స్ మాకు. ఇగో ఇప్పుడే లోపలికైతే ఎంట్రీ అయితున్నాము. ఇక్కడి నుంచి గూడా కొంచెం దూరం ఉంటది. అలా కొంచెం దూరం వెళ్ళినాకైతే టెంపులొస్తది. మంచిగా అయితే చూడండి. ఇగో భద్రాచలం టెంపుల్‌కెళ్ళే రాస్తాలయన్నీ నేనైతే మంచిగా అప్‌లోడ్ చేశాను. మంచిగా చూడండి. ఇగో ఇంకా కొంచెం దూరం ముందలకెళ్తే టెంపుల్‌కెళ్ళే రాస్తా అయితే సింపుల్‌గా అర్థమైపోతదండి. అలా ముందుకెళ్ళిపోవటమే. ఎక్కడికక్కడికి బోర్డ్స్ ఉంటాయి. చూసుకుంటూ వెళ్ళిపోవటమే.